హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్త్ మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన యాంటికేట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఒక మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నంది అవార్డ్స్ వచ్చాయి. నంది అవార్డులు బాగా వచ్చేవారు. లాస్ట్ నంది అవార్డ్స్ మన స్టేట్ కాకముందు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్టేట్ డివైడ్ అయింది. దాని తర్వాత పక్క తెలంగాణ గవర్నమెంట్ నంది అవార్డ్స్ పట్టించుకోలే, ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది నంది అవార్డ్స్. ఈ నంది అవార్డ్స్ మీద 2009లో పెద్ద దుమారం రేగింది. మామూలు దుమారం కాదు. 2009లో త్రీ త్రీ అంటే ఒకటి ఇండస్ట్రీ హిట్, ఒకటి బ్లాక్ బస్టర్, ఇంకొకటి సెన్సేషన్ హిట్. 3 సినిమాలు ఉన్నాయి 2009లో. ఫస్ట్ అరుంధతి చాలా పెద్ద హిట్, బ్లాక్ బస్టర్, ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. 28 crores వసూలు చేసి 14 పెడితే 30 crores దగ్గరకు వచ్చి అయిపోయింది. గ్రాస్ లావ్ అని కలుపుకుంటే 28 crores వసూలు చేసింది. దాని తర్వాత కిక్ సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ అయిపోయింది. కిక్ వచ్చి దాని తర్వాత వచ్చిన సినిమా మగధీర. ఇండస్ట్రీ రికార్డ్స్ తునకల్ని చేసేసింది ఇండస్ట్రీ రికార్డ్. ఫిలింఫేర్ అవార్డులో అరుంధతికి, మగధీరకి, కిక్కుకి అవార్డ్స్ వచ్చాయి. బట్ మన ఏపీలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ డిక్లరేషన్ ఇచ్చారు, ప్రతిభ కట్టం పెట్టి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం వేరియేషన్. స్పెషల్ జ్యూరీ అవార్డుగా రామ్ చరణ్కి నంది అవార్డు, ఉత్తమ నటుడుగా మేస్త్రి అనే సినిమాకి దాసనారాయణ గారికి ఒక నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడుగా. అసలు ఆ మేస్త్రి సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. మేస్త్రి దానికి నంది అవార్డు వచ్చింది. అక్కడ ఫిలింఫేర్ ఏ కేటగిరీస్ నంది అవార్డ్స్ ఇచ్చినా అదే ఇక్కడ మొత్తం అందరికీ నంది అవార్డ్స్ వచ్చింది. ఒక దీనికి తప్ప రామ్ చరణ్ మాత్రం స్పెషల్ కేటగిరీ జ్యూరీ అవార్డు వచ్చింది. ఇది కరెక్ట్. ఎందుకంటే ఏమైందో తెలీదు, అప్పుడు జ్యూరీ ఇప్పుడు లేదు. దాని తర్వాత స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలే. 2015, 2016, 2017 ఏపీలో ఏమొచ్చి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. 2015, 2016, 2017 ఓకే. 2018, 2019 కూడా ఓకే. కానీ 2014 ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రాంగ్. ఎంత బిగ్గెస్ట్ రాంగ్ అంటే 2014లో సోగ్గాడ్ శ్రీని నాయన సినిమా వచ్చింది, నాన్నకు ప్రేమతో వచ్చింది, రేస్ గుర్రం వచ్చింది, రుద్రమదేవిలో గోన గంగారెడ్డి పాత్రకి అటు పక్క బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. గోన గంగారెడ్డి పాత్రకి బెస్ట్ ఫిలింఫేర్ అల్లు అర్జున్కి వచ్చింది. గోన గంగారెడ్డి పాత్రకు కానీ అనుష్కకి బెస్ట్ సపోర్టింగ్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది ఫిలింఫేర్గా. కానీ ఏపీలో 2014 ఎంత దారుణం అంటే నేను క్రిటికైజ్ చేయట్లేదు. 9 అవార్డ్స్ ఓన్లీ బాలకృష్ణ లెజెండ్ మూవీకి వచ్చింది. ఎందుకంటే నాన్నతో ప్రేమతో కానీ సూపర్ హిట్, జూనియర్ ఎన్టీఆర్కి ఒక అవార్డు వచ్చింది, నంది అవార్డు. దాని తర్వాత బాలకృష్ణ ఉత్తమ నటుడు, బెస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బెస్ట్ ఫైట్ మార్చిన, బెస్ట్ కెమెరా, బెస్ట్ సీజీవి, బెస్ట్ ఫైట్స్, బెస్ట్ అన్ని 9 నంది అవార్డ్స్ వచ్చాయి. ఎంత పెద్ద తప్పింది. రేస్ గుర్రం ఉంది, రేస్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలింగా దానికి ఇవ్వచ్చుగా, దానికి ఇవ్వలేదు. సోగ్గాడ్ ఇచ్చింది ఆయన ఉంది, దానికి ఇవ్వలేదు. రుద్రమదేవికి బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు వస్తే ఇక్కడ మాత్రం అవార్డే ఇవ్వలే. ఆ సినిమాకి కానీ. ఇది ఎంత పెద్ద. ఇప్పుడు మళ్ళీ స్టేట్ డివైడ్ అయింది, మళ్ళీ గవర్నమెంట్స్ అన్నీ చేంజ్ అవుతాయి. పక్క ఏపీకి టీడీపీ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ అది ఆయన అవార్డు పెట్టారు, గోరేటి వెంకన్న అవార్డు పెట్టారు, ఓకే. బట్ అవి పెద్దగా క్లిక్ కాలే. నంది అవార్డ్స్ ఆగాయి. నంది అవార్డ్స్ ప్లేస్ గోరేటి వెంకన్న అవార్డు పెట్టారు, దానికి పెట్టింది. ఏపీలో కూడా నెక్స్ట్ ఇంకా నంది అవార్డ్స్ రావాలి. ఈ నంది అవార్డులు అనేది మన తెలుగు జనాల్లోకి బాగా వెళ్ళి జనాల్లో ఇంట్రెస్ట్ అయిన సినిమాలు 3 స్పెషల్ జ్యూరీ, ఉత్తమ చిత్రం, రెండో చిత్రం, మూడో చిత్రం, 3 చిత్రాలు ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ నంది. ఉత్తమ నటుడు గోల్డెన్ నంది అవార్డు. ఇవి అంటే గవర్నమెంట్ ఒక ఫిలిం పెట్టి ఈ సినిమా బెస్ట్ కేటగిరీలో ఉంది, ఈ సినిమాకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, ఈ సినిమా ఇటువంటి సినిమా జనాల్లోకి బాగా ఎంటర్ అయింది అని చెప్పి అప్పుడు నంది అవార్డు అంటే
ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చి ఉగాది రోజు ఆ అవార్డ్స్ ఇచ్చే సాంప్రదాయం పద్ధతి పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. దానికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఇంకా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఈ ఫిలింఫేర్ ఏంటంటే ఫిలింఫేర్లో వచ్చిన అవార్డ్స్ అన్ని చిత్రాలకి మళ్ళీ తెలుగుకి వచ్చేవి అటు తిరిగి ఇటు తిరిగి. అంటే ప్రతిభ అనేది గుర్తించాలి, కానీ 2014లో ప్రతిభ గుర్తిలేదు. లెజెండ్ వచ్చి కాస్త పొలిటీషియన్స్ సెట్ చేస్తే అన్నీ ఇచ్చింది లెజెండ్. అది అనేది తప్పు. నేను దాన్ని తప్పట, అది అయిపోయిన ఇష్యూ. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిన ధరగా అన్ని సినిమాలు వచ్చాయి, కల్కి మూవీ కానీ అన్నీ వచ్చాయి. అన్నీ మీరు చూడండి, కల్కి మూవీ దగ్గర నుంచి అన్నీ చూసి మళ్ళీ ఏపీ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ఇవ్వాలని, తెలంగాణ గవర్నమెంట్ కూడా నంది అవార్డ్స్, ఏ గవర్నమెంట్ వచ్చినా పక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఆ అవార్డ్స్ అనేది ఆగకుండా అవార్డ్స్ పెంపకం జరగాలని చూయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఎందుకంటే 2014లో అన్ని మంచి చిత్రాలు వచ్చి సో గడిచింది. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో నాగార్జున క్యారెక్టర్ ఎప్పుడు ఊహించండి ఉంటుంది. దాని తర్వాత నాన్నకు ప్రేమతో వచ్చింది, దాని తర్వాత రేస్ గుర్రం మూవీ వచ్చింది. ఫుల్ పక్క రియల్ సమ్మర్కి అసలు ఎంటర్టైన్మెంట్. దానికి రాలేదు. ఒక లెజెండ్ మాత్రం 9 అవార్డులు వచ్చాయి ఒక్క లెజెండ్కి. ఇచ్చినందుకు కాదు, ప్రాబుల్స్గా సపోర్టింగ్ లీడ్ రోల్గా ఇచ్చాడు. స్పెషల్ జ్యూరీ అవార్డు కింద అవార్డు ఇచ్చారు, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కింద ఒక అవార్డు ఇచ్చారంటే అవి రాలేదు. ఇలాంటి గ్రూప్ పాలిటిక్స్ అనేది వద్దు. ఎందుకంటే దాని తర్వాత అప్పుడు మేస్త్రి టైంలో భయంకరమైన దుమారం రేగింది. ఏంటి రామ్ చరణ్ అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు సినిమాలో, ఏకం ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే వీళ్ళంటి అసలు మేస్త్రి సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా దాసనారాయణ బెస్ట్ యాక్టర్ గారు అవార్డు ఇచ్చారు, దాసనారాయణ గారికి. సో అదంతా పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ అందరికీ మళ్ళీ నంది అవార్డ్స్ ఇవ్వాలని, నంది అవార్డ్స్ అటు పక్క ఏపీ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ఇవ్వాలని, పక్క గోరేటి వెంకట అవార్డ్స్ తెలంగాణ. ఎందుకంటే పోయిన వర్షాలు గోరేటి వెంకన్న అవార్డ్స్ అసలు అవార్డ్సే నాకు చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నంది అవార్డ్స్కి ఉన్న అంత ఎఫెక్ట్ దీనికి లేవు. నంది అవార్డ్స్ అసలు వస్తుంటే ఎంత బాగుండేవో. అప్పుడు ఉగాది రోజు సాయంత్రం పెట్టి అటు పక్క సీఎం కూర్చుని ఆ నంది అవార్డ్స్ ఇస్తూ ఉంటే చూసి ఆనందపడిపోయాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పెద్దగా దీన్ని పట్టించుకోలే, కానీ తెలుగుదేశం గవర్నమెంట్ చాలా బాగా చేసింది. అంటే పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటే, కానీ తెలుగుదేశం గవర్నమెంట్ నువ్వా నేను నన్ను తీసుకెళ్ళింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి హయాంలో పెద్ద ఎప్పుడో 2-3 ఇయర్స్ కలిపి ఒక్కసారిగా నంది అవార్డులు ఇవ్వడం ఇవన్నీ చేశారు. అది కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ దయచేసి 2 గవర్నమెంట్స్ని ప్రతిభ కట్టబెట్టి అవార్డులు ఇవ్వండి అయ్యా. 2 గవర్నమెంట్స్ని కోరుకున్నాను. సరే అమ్మా, వస్తా, స్నానం చేస్తాం, 12కి స్నానం చేయాలి. ఈ వీడియో ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని అవమానించడం కాదు, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో చేస్తా. దయచేసి మళ్ళీ నంది అవార్డులు పెట్టండి, ఎంకరేజ్ చేయండి టాలెంట్ని. గౌరవాన్ని కొంచెం ప్రెస్టైజ్గా పెట్టండి. ఎందుకంటే అప్పుడు మీరు అవార్డులు ఇచ్చినప్పుడు నేను చూడలేకపోయాను. ఎందుకంటే నంది అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ చూసిన కళ్ళతో, నంది అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ చూసిన కళ్ళతో ఈ అవార్డ్స్ నేను చూడలేకపోయాను. ప్రైవేట్ మీడియా ఛానల్స్ ఇంతకుముందు మా టీవీ ఇచ్చేది, మా టీవీ కూడా ఆపేసింది. వాళ్ళు తప్పుకున్న తర్వాత మా టీవీ అనేది కూడా ఆపేసింది. కొంచెం ప్రైవేట్ అవార్డ్స్ కూడా కొంచెం మీకు పెడితే నేను ఆనందంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ అవార్డ్స్కి ఉన్న గొప్పతనం ఎవరికి తెలియదు. ఒక యాక్టర్కి కానీ, ఒక క్రియేటివిటీ పర్సన్ కానీ, ఒక ల్యాండమ్ లాంటి అవార్డ్స్ దయచేసి పెట్టండి. మళ్ళీ ఎంకరేజ్ చేయండి, 10 మందికి అవార్డులు ఇవ్వండి సార్ ప్లీజ్. మనస్ఫూర్తి కోరుకుని నేను ఎవరిని కించవచ్చాను కానీ, ఎవరిని అవమానించట కానీ నేను వీడియో చేయదలుచుకోవట్లేదు. నేను ఎవరిని అవమానించట్లేదు, రాజ్యాంగం నాకు ఇచ్చినప్పుడు ఈ వీడియో చేస్తాను. ప్లీజ్ ఏ రాగద్వేషాలకు నేను అన్నట్లే ఎవరైనా తప్పు కాదనుకుంటే ఐఎమ్ రియలీ సారీ. దయచేసి అవార్డ్స్ పెట్టండి, టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, టాలెంట్స్ అవార్డ్స్కి ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.